పోయిన చోటే వెతుక్కోవాలన్నారు పెద్దలు. ఈ ఆర్యోక్తిలో మర్మాన్ని గ్రహించిన ఓ రైతు లోపాలను సరిదిద్దుకున్నాడు. తన ఆలోచనలు, అధికారుల సూచనలను క్షేత్రంలో అమలు చేశాడు. అధిక దిగుబడులను సాధించి తోటి రైతులకు ఆదర్శమయ్యాడు. ఆ కృషి వలని పనితనాన్ని చూసి ఉద్యాన శాఖాధికారులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ రైతు సాధించిన కమ్మని ఫలరాజాల కథేంటో, దిగుబడుల మర్మమేమిటో చూద్దాం పదండి. రంగమేదైనా లోపాలను సవరించుకుంటూ మెరుగైన విధానాల్లో వినూత్నంగా కృషి చేస్తే విజయం తథ్యం. అదే ఉద్యాన రంగమైతే ఫలసాయం ఖాయం. ఇదే చేసి చూపించారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మామిడి రైతు మిట్టపల్లి ప్రతాప్ రెడ్డి. కోరుట్ల శివారులో ఈయనకు 18 ఎకరాల మామిడి తోట ఉంది. ఇందులో 10-12 రకాల మామిడి చెట్లున్నాయి. పుష్కర కాలంగా నష్టాలు మూటగట్టుకుంటున్న ఈ రైతు ఈసారి ఎలాగైనా ఆశాజనక దిగుబడులు సాధించాలని సంకల్పించాడు. తన ఆలోచనలు, ఉద్యానాధికారుల సూచనలను మేళవించి పాటించాడు. దాని ఫలితమే ఇది. ఈ 18 ఎకరాల మామిడి తోపులో సుమారు 700 చెట్లున్నాయి. ఇందులో 40 చెట్లను ఎంచుకుని ప్రయోగాలు చేశారు. సంప్రదాయానికి భిన్నంగా కాతా పూత రాకముందే నీరు, ఎరువులు యాజమాన్యం పాటించారు. సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులను అందించారు. ప్రయోగం ఫలించింది. 18 ఎకరాల తోటలో ఎటు చూసినా, ఏ చెట్టును చూసినా నిండుగా కాసిన ఫలాలే దర్శనమిస్తున్నాయంటున్నారు తోటి మామిడి రైతులు. ఈ సంవత్సరం చూస్తే ఇంత కథగా ఎక్కడ వీలేము. మరి మాకు ఇలాంటి ప్రోత్సాహం అధికారులే కానీ ప్రభుత్వపరంగా ఇలాంటి ప్రోత్సాహాలు ఉంటే మేము ఎంతో మంచిగా చేసుకుంటూ మేము సుఖంగా ఉంటామని అనుకుంటున్నాం. కానీ మాకు ఇలాంటి సూచనలు దొరుకుతలేవు. నాకు కూడా ఒక 20 ఎకరాల తోట ఉంటుంది. పోతే నాది ఇంత మంచిగా రాలేదు. నేను కూడా జీవామృతం పోస్తా ఉన్నా. ఒక 5 సార్లు పోసిన ఇప్పటి వరకు. 5 సార్లు పోసినా కానీ ఇంత క్రాప్ అయితే రాలేదు. ఇక మొత్తం పార్కం తోటో ఎట్లా చేసిండో కానీ మొత్తానికైతే ఇట్లా చేస్తే బాగుండు. ప్రతి రైతు బతుకుతాడు. ఒక ఎకరాన 2 టన్నులు రాని రైతు ఉన్నాడు ఇవాళ రేపు. ప్రతాప్ రెడ్డి గారికి దగ్గర ఒక 60-70 టన్నులు 80 టన్నులు దాకా వస్తుంది. హార్టికల్చర్ ఆఫీసర్లు మమ్మల్ని తీసుకొచ్చి చూయించారు. ఈ రకంగా చేసినట్టయితే ప్రతి రైతు లాభపడతారని చెప్పారు. మేము కూడా వచ్చి చూసినాము. ఇది చాలా బాగుంది. తోతాపూరేమో టన్నుకు తక్కువ వెళ్ళేవి ఒక 10-12 చెట్లు. దంగినపల్లి ఏమో ఒక 8 చెట్లు ఉన్నాయి. 8 చెట్లకు 15 టన్నులకు తక్కువ ఏమి వెళ్ళేది. మేము కూడా ఇట్లా అయితే బాగుండు అని అనిపిస్తుంది. మేము కూడా తనని అడిగి మేము ఎట్లా చేసిండ్రు అనేది అడిగి మేము కూడా చేస్తాం అనుకుంటున్నాం. కాకపోతే మాకు కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది. ఇట్లా తిరిగిపోతుంటే ఎవరిది ఎట్లా వచ్చింది క్రాప్ అనేది అవగాహన ఉంటుందని సార్ హార్టికల్చర్ వారు తీసుకొచ్చారు మమ్మల్ని. ఇట్లా అయితే ప్రతి రైతు లాభపడతాడు. ఈ ఏరియాలో మా కొరుట్ల మండలంలో ఈ ఒక్క ప్రతాప్ వాళ్ళ తోటనే బ్రహ్మాండమైన క్రాప్ వచ్చింది. దాదాపు 20 ఎకరాల భూమి ఉంటుంది. దాంట్లో ఒక 800 చెట్ల దాకా ఉన్నవి. బంపర్ క్రాప్ ఉంది. హార్టికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మనకు కొరుట్ల మండలంలో వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే మళ్ళీ మాకు మార్కెటింగ్ కూడా ఇక్కడ కల్పిస్తే బాగుంటుంది. కొరుట్లనే రైతు వెంబడి అధికారి ఉండాలా, అధికారితో రైతు కలిసిపోవాలా. ఆ ఉద్దేశం మాకున్నది. మరి ఆ రకంగా ప్రభుత్వం ఫాలో అయితే మేము కూడా సంతోషిస్తాం. సాధారణంగా ఒక చెట్టుకు 1/2 టన్ను నుంచి టన్ను వరకు దిగుబడి వస్తుంది. ఈ తోటలో మాత్రం ఒక్కో చెట్టు 2 టన్నుల నుంచి 3 టన్నుల ఫలాలనివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుందంటున్నారు ఉద్యానాధికారులు. ఎవ్రీ వీక్ నీళ్లు కట్టి యూరియా, పొటాష్ వేయటం వల్ల ప్రతి చెట్టుకి 1/2 టన్ను 3/4 టన్ను వస్తుంది. కానీ ఈ చెట్లకు విపరీతంగా 2000 నుంచి 3000 కాయలు వచ్చాయి. ఒక చెట్టుకి దగ్గర 1.5 టన్నుల నుంచి 2.5 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. అట్లా 30 చెట్లు వచ్చాయి. ఇది ఒక రికార్డు. ఇది మొత్తము ఎంటైర్ తెలంగాణలోనే రికార్డు. ఇది ఎక్కడ ఏ చెట్టుకి కూడా ఇంతవరకు 2.5 టన్నులు వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ మాత్రం ఇది ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేయటం. ప్రతాప్ రెడ్డి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆల్రెడీ కాయలు తెంపడం కూడా జరుగుతుంది. ఒక చెట్టుకి ఇప్పుడే ఒక చెట్టు మామూలుగా ఫస్ట్ కోతలోనే 1/2 టన్ను 30 టన్ను తెగింది. గుత్తులుగా కాసిన మామిళ్లతో చెట్ల కొమ్మలు ఒరిగిపోతున్నాయి. ఇంతటి కాపునకు కారణమేంటని సదరు రైతును అడిగితే వ్యాధి కంటే నివారణ మేలని చెబుతున్నారు. గత 12 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా ఇంత దిగుబడి రాలేదు. ఎప్పుడైనా నష్టాలు. ఈసారి పట్టుదలతో ఎందుకు నష్టం వస్తుందని చూసి నా సొంత ఆలోచనతో జూన్ జూలై నెలలనే మొదటి వర్షాలకు ఎరువు వేసిన. దాంతో ఈసారి విపరీతమైన క్రాప్ వచ్చింది. చాలా ఆనందంగా. మామిడి వృక్షం కాదు, ఇది కల్ప వృక్షం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దానికి దగ్గర 2 టన్నులు అని అనుకుంటున్నాము. ఈ మార్కెట్ రేట్ను బట్టి 80,000 నుండి ₹1,00,000 వస్తుందని అనుకుంటున్నాం. ఇది వరకు దూర ప్రాంతాలకు అక్కడిక్కడ ఇచ్చేది. ఇప్పుడు జగిత్యాల మార్కెట్ అయింది.
దాని మార్కెట్లకు పంపిస్తున్నాము. ఈ అన్ని రకాలు దాదాపు ఒక 10 నుంచి 12 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగినపల్లి, తోతాఫరి, హిమాయత్, పెద్ద రసాలు, చిన్న రసాలు, పచ్చళ్ళ కోసం అన్ని రకాలన్నీ సాగు చేస్తున్నాము. ఉద్యానవన అధికారులే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కోరుట్లలో మార్కెటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే తమ ఆదాయాలు మెరుగుపడతాయని మామిడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.